హాయ్ హలో దిస్ ఈస్ చక్రి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ అండ్ ఫిలాసఫర్ రామ్ గోపాల్ వర్మ. నేను ఈ కొత్త బిరుదు ఎక్కడి నుంచి వచ్చింది నాకు? మీరు ఏది మాట్లాడిన ఫిలాసఫీ లాగే ఉంటుంది సార్, అందుకని ఈసారి రామ్ గోపాల్ వర్మ తన ట్రేడ్ మార్క్ హారర్ మూవీ దెయ్యంతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. అండ్ డి కంపెనీ లాంటి ఒక 2-3 సినిమాలు పైప్ లైన్లో ఉన్న రిలీజ్కి రెడీగా. సో లెట్స్ టాక్ అబౌట్ దెమ్. ఇంకా చాలా విషయాలు మాట్లాడతారని మనతో పాటు. హాయ్ సార్. సో దెయ్యం చాలా కాలం తర్వాత మీ ట్రేడ్ మార్క్ అంటే రామ్ గోపాల్ వర్మ మాకు ఒకప్పుడు దెయ్యం సినిమాని గుర్తొచ్చేది, మళ్ళీ అదే టైటిల్తో అదే జానర్లో వస్తున్నారు. ఏంటి స్పెషాలిటీ ఈసారి ఏమి ఉండబోతుంది? స్పెషల్ అని చెప్పి అఫ్కోర్స్ స్టోరీ దానికన్నా చాలా డిఫరెంట్. ఇది ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఒక భయం అనేది ఎప్పుడు మనిషికి అంటే ఒక భయంకరమైన ఆకారం చూసినప్పుడు పరిగెడతాం, ఎక్కడి నుంచి దూరం నుంచి ఒక దెయ్యం అని. కానీ మీరు ప్రేమించే వ్యక్తి అంటే ఒక ఫాదర్ డాటర్ని ఎంత పదిలంగా చూసుకుంటాడో ఆ డాటర్కి ఏమన్నా అయినప్పుడు పరిగెత్తలేడు. ఆ డాటర్లో ఒక దెయ్యం ఉంది అని మీకు అనిపించినా కూడా యూ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. ఆ ఎమోషనల్ కాంటెక్స్ట్ నుంచి వచ్చింది స్టోరీ. సో ఇందాక నేను చెప్పాను డైరెక్టర్ అండ్ ఫిలాసఫర్. దానికి నాకు అంటే మీతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా ఒక ఇంటర్వ్యూలో ఉండదు, అది ఒక ఫిలాసఫర్తో మాట్లాడుతున్నట్టు, మీ ఐడియాలజీని వింటున్నట్టు, అబ్జర్వ్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. చూసే చాలా మందికి ఆ ఫీలింగ్ కలుగుతుంది. మేబీ మిమ్మల్ని నెగిటివ్గా చూసే వాళ్ళు కూడా ఉంటారు. దట్స్ వై ఐ కోటెడ్ దట్ ఫిలాసఫర్. సో వాట్స్ యు సే అబౌట్, మీరు ఏమంటారు దాన్ని? అంటే ఇప్పుడు చాలా మందిని పిచ్చోడు అనుకుంటారు. ఫిలాసఫర్స్ అందరినీ చాలా మంది పిచ్చోళ్ళు రాళ్ళు పెట్టి కూడా కొట్టారు. సో అప్పుడు పిచ్చోడిని ఫిలాసఫర్ అనుకుని కూడా పిచ్చోడు అవ్వచ్చు. అప్పుడు మీరు పిచ్చోడని అది ప్రూవ్ చేశారు ఇప్పుడు మీరు. సో మీ బేసిక్ ఏంటంటే జనాలు ఎప్పుడు ఒక కంఫర్ట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ అది చిన్నప్పటి నుంచి ఒక బిలీవ్ చేసిన ఒక సిస్టమ్ కానీ మారల్ వాల్యూస్ కానీ ఆ కంఫర్ట్ లెవెల్ నుంచి గబుక్కుని ఎవడన్నా బయటికి తీయడానికి ట్రై చేశాడంటే వాళ్ళు దట్స్ వన్ దే గెట్ డిజోరియంటెడ్. మీరు చేసేది ఎందుకు తప్పని చెప్పి నా లాజిక్ని చూడరు అక్కడ. కేవలం దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం అని ఒక్కటే అర్థమవుతుంది. సో ఒక రకమైన రెబలిస్టిక్ యాటిట్యూడ్ని ఇష్టపడతారంటారు, అంతేనా? అంటే అంటే అది కాదు. ఇప్పుడు నన్ను బిలీవ్ చేసేవాళ్ళు కూడా అది ఈక్వల్లీ డమ్ నా ఉద్దేశం. ఓకే, ఎందుకంటే బిలీఫ్ అనేది అసలు ఫండమెంటల్. యూ బిలీవ్ ఇన్ సమ్ పీపుల్, రైట్? నో, ఐ డోంట్ బిలీవ్. నేను ఐ టేక్ ఇన్ ఇన్ఫర్మేషన్. నేను ఐన్ ర్యాండ్ దగ్గర నుంచి ఎంత తీసుకుంటానో కాల్ మార్క్స్ నుంచి ఎంత తీసుకుంటాను. ఐఎమ్ గెటింగ్ థాట్ ప్రాసెసెస్ ఆఫ్ వేరియస్ పీపుల్. ఓకే, దాన్ని నా పర్టికులర్ లైఫ్ స్టైల్ నాకు నేను ఆల్రెడీ నా ఆబ్జెక్టివ్ అనేది నేను క్లారిటీ ఉన్నప్పుడు నా ఆబ్జెక్టివ్కి ఏదేది నాకు సూట్ అవుతుంది అనేది నేను సెలెక్టివ్గా నేను తీసుకుంటాను దాంట్లోంచి. సో ఐ మే టేక్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ కంప్లీట్లీ ఆపోజిట్ థింకర్స్. సో వాట్స్ యువర్ అంటే ఫిలాసఫీ అనే దానికి ఒక అర్థం లేదా మరి? See, philosophy is by definition is a study of life, study of thinking, study of a system or anything. కానీ ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరికి కూడా మీరు పుట్టిన వాతావరణం, మీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అవ్వచ్చు, మీరు ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్, మీరు చదివిన పుస్తకాలు, ప్రతి మనిషికి డిఫర్ అవుతాయి. ఈ డిఫర్ అయినప్పుడు నో టూ పీపుల్ కెన్ థింక్ ఆర్ ఫీల్ ద సేమ్. అప్పుడు ఒక వ్యక్తి అందరినీ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ బిలీఫ్ సిస్టమ్. రిలీజన్ కూడా అది. రిలీజన్ అవ్వచ్చు, లేకపోతే ఒక పొలిటికల్ ఫిలాసఫీ అవ్వచ్చు. ఇంతమంది కలిసి వాళ్ళకి ఆలోచించే బుర్ర లేనప్పుడు వాళ్ళు ఒక సిస్టమ్ని పట్టుకుంటారు. ఆ సిస్టమ్తో ఐడెంటిటీ తెచ్చుకుని దే విల్ స్టార్ట్ ఫైటింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అంటే మీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు మీ వాళ్ళే కాకపోవచ్చు, మీలాంటి సిమిలర్ ఐడియాలజీలో ఉన్న చాలా మంది. అదే అప్పుడు ఏంటంటే ద పాయింట్ ఇస్ బ్రూస్లీ ఏమన్నాడంటే క్లాసికల్ స్టైల్స్ అనేది ఎవరో ఇప్పుడు కనిపెట్టారు ప్రతిదీ. అది కొంతమంది ఫాలో అయ్యారు. కానీ ఆ కొంతమంది ఫాలో అయిన మొలాన అదే గ్రేటెస్ట్ అనుకోవడానికి అవసరం లేదు. మీ స్టైల్ మీరు కనిపెట్టాలి. సో అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మన అందరి థాట్స్ ఫీలింగ్స్ వేరైనప్పుడు ఇంకొకరు చెప్పినట్టు చేయడం అనేది ఫండమెంటల్ మిస్టేక్. అది మీరు నిజంగా ఫీల్ అవుతున్నారా లేదా, మీకు అర్థమే చేస్తున్నారా, ఉట్టి చెప్పారు కాబట్టి చేస్తున్నారా అనే ఒక అనాలిసిస్ లేనప్పుడు దాని మీనింగ్ లేదు. గోయింగ్ బ్యాక్ దెయ్యం సినిమా అంటే కొన్ని 20 ఏళ్ల క్రితం దెయ్యం సినిమా తీసినప్పుడు పరిస్థితులు ఒక ఐడియాలజీ, ఒక జనరేషన్ ఉండింది. ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, జనరేషన్లో మార్పు చాలా వచ్చేసింది. కొంచెం ఎక్కువ కష్టపడాలా భయపెట్టాలంటే?
ఐ డోంట్ థింక్ సో. కష్టం, ఐ డోంట్ నో ద రైట్ వర్డ్. ఇప్పుడు ఫియర్ అనేది ఇట్స్ ఏ వెరీ రిలేటబుల్ ఎమోషన్. రిలేటబుల్ ఎమోషన్ ఎందుకంటే మనం చిన్నప్పుడు ఒక వయసులో మంచం కింద ఏదో చెప్పులు అవుతాం, మంచం కింద చూడడానికి ఎంత భయపడతామో ఇవాళ కిడ్ కూడా అంతే పడతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత అడ్వాన్స్మెంట్ ఏమైనా సరే. భయం అనేది సేమ్. ఫియర్ అనేది క్వశ్చన్ ఏంటి, మనకి అన్నోన్ థింగ్ అనేది ఫియర్. మనకి అర్థం అవ్వంది, మనకి తెలియంది మనం ఏమన్నా చేసేస్తుందా అనేది భయం. సో మీరు 18వ శతాబ్దం, 19, 20, 30 శతాబ్దంలో కూడా చీకట్లో చూస్తే భయం వేస్తుంది. ఐ అగ్రీ విత్. సో అది ఆ కాంటెక్స్ట్లో నెక్స్ట్ ఏంటి, మీకు ఒక తెలుసు అని అనుకున్న అని ఒక ఏమంటుందని అండర్స్టాండింగ్లో వచ్చిన స్ట్రెంగ్త్ గబుక్కుని ఇఫ్ యూఆర్ కన్ఫ్రంటెడ్ విత్ సంథింగ్ విచ్ యూ డోంట్ అండర్స్టాండ్, దట్ క్రియేట్స్ ఫియర్. అదొక మనిషిలోంచి రావచ్చు, ఒక ఆబ్జెక్ట్లోంచి రావచ్చు, లేకపోతే ఒక ఇన్సిడెంట్లోంచి రావచ్చు. మీరు ఇప్పుడు మీరు నైట్ మేర్స్ పేడకల్లో వచ్చినప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ మాస్ అంటే మన ఆ టైంలో నిజంగా జరుగుతుంది అనిపిస్తుంది మనకి నెక్స్ట్ వరకు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద మైండ్. సో మోస్ట్ ఆఫ్ ద టైం భయం అనేది మైండ్లో ఉంటుంది, నాట్ అవుట్ సైడ్. సో నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే జనరేషన్ మార్పు వచ్చినప్పుడు ఇప్పుడు విఠలాచార్య సినిమాలో దెయ్యాన్ని చూపించినప్పుడు జుట్టిరు పోసుకుని కరెక్ట్ ఒకలాగమైనటువంటి మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒకలాగా చూపించారు. ఇప్పుడు 20 years తర్వాత అది విఠలాచార్య టైంలో కూడా ఈ సినిమాలు ఉండే, ఇది ఇప్పుడు నేను తీసే సినిమా అది వేరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఠలాచార్య సినిమా టైంలోనే ఎగ్జార్సిస్ట్ వచ్చింది. ఎగ్జార్సిస్ట్లో మీకు అంత సొఫిస్టికేటెడ్ మైండ్, ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ థింగ్ ఉంటుంది. దాంట్లో అసలు హారర్ ఉన్నది ఎక్కడ. హార్డ్లీ మొత్తం 2.5 గంటల్లో 2-3 షార్ట్స్లో అమ్మాయి ఏదో ఒక భయంకరమైన మొహంతో ఉంటుంది, యూనో. సో ఐ డోంట్ థింక్ అది టైం బట్టి మారింది కాదు. అదే టైంలో ఆ టైప్ సినిమాలు కూడా వచ్చాయి బేసిక్గా. ఇప్పుడు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాత్రి తీసినప్పుడు 93-94లో ఆ టైంలో కూడా మీకు ఈవిల్ డెడ్ లాంటి అది వెరీ గోరీ ఫిల్మ్, బ్లడ్ గిడ్ అని అన్నీ వచ్చాయి. సో ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డిఫరెంట్ డైరెక్టర్స్. అది టైంతో సంబంధం లేదు. సో ఇప్పుడు ఉదాహరణకి చాలా హైలీ సక్సెస్ఫుల్ పారానార్మల్ యాక్టివిటీ ఉందన్నమాట. ఒక ఇంట్లో జస్ట్ ఒక CCTV కెమెరాలు పెట్టి తీసారు. సో దట్ ఐ ఫీల్ ఈజ్ అన్బిలీవబుల్. మీరు చెప్పే ఐడియాలజీ ప్రకారం చూస్తే దెయ్యం అంటే నమ్మకం లేనివాడు కూడా దెయ్యం సినిమా చూసి భయపడతాడు. సో వాట్స్ యువర్ పాయింట్ ఆన్ దట్? అంటే మీరేమంటారు? ఎందుకంటే ఇప్పుడు నమ్మకంకి భయపడటానికి 2 డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బేసిక్గా నమ్మను, కానీ నా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. ఆ ఇన్సిడెంట్కి నాకు ఇప్పుడు కూడా దాన్ని ఎలా జరిగింది అనేది నాకు ఐ డోంట్ నో. ఆ టైంలో నేను డిస్టర్బ్ అయిన మాట కూడా నిజమే, కానీ నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను తర్వాత, ఏదో ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్. ఆ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కరెక్టా కాదని 100% నాకు తెలియదు, యూనో. అప్పుడు ఏంటి, నమ్మకపోవటం అనేది మీ ఒక అంటే యూ విల్ టేక్ ద డెసిషన్, నిర్ణయం. నేను నమ్మను అంటే మీరు నమ్మనంత మాత్రం లేరు అని మీరు చెప్పలేరు, బికాస్ యు ఆర్ స్మాల్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. మీరు ఎక్స్పీరియన్స్ చేయనంత వరకు యూ కాంట్ సే లేదు అని. నాకు జరగలేదని చెప్పచ్చు, కానీ నాకు జరిగింది, యూనో. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ ట్రై టు గివ్ ఎ లాజికల్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే జరిగింది దాన్ని నమ్మితే ఐ క్యాన్. ఇప్పుడంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఒకటి, నేను బాంబే నుంచి చెన్నై ఫ్లైట్లో వెళ్తున్నాను. శ్యామత్ దావర్ అని కొరియోగ్రాఫర్ అన్నాడు. అండ్ ఒకసారి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కలిసాను నేను. నేను ఎప్పుడు పని చేయలేదు. సో హీ హ్యాపెన్ టు బి ఆన్ ద ఫ్లైట్. సో నేను హాయ్ శ్యామత్ అని వెళ్ళి పక్కన కూర్చున్నాను. నేను ఐల్ సీట్లో ఉన్నా, తను విండో సీట్లో ఉన్నా. ఏదో మాట్లాడుతూ ఉంటే సడన్గా తను ఇలా చూశాడు. ఏం చూస్తున్నాడా అనుకున్నా. అంటే కాన్వర్సేషన్ ఇంగ్లీష్ జరిగింది. మీ ఫాదర్ పోయారా అన్నాడు. యాక్చువల్లీ మా ఫాదర్ జస్ట్ పాస్డ్ అవే అబౌట్ 20 days బిఫోర్ దట్. ఓకే. అంటే ఇది అవుట్ ఆఫ్ ద బ్లూ. అసలు మా ఫాదర్ దాని గురించి ఆ టాపికే మాట్లాడట్లేదు. అదే అంటే అవును అన్న, ఇక్కడ ఉన్నారు అన్నాడు. ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ కూడా అసలు ఆయన ముందు ఫాదర్ చనిపోయారన్న విషయం అసలు నేను కలిసిందే ఒకసారి. అదే అంటే నేను ఏంటి ఇక్కడ ఉన్నారు అంటే మీనింగ్ ఇక్కడ ఉన్నారు అంటే
వాట్ డూ యూ మీన్ అంటే ఈ సేస్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యూ. ఈ నాకు నిజంగా శ్రమ ఏమవుతానంటే కాదు, నేను స్పిరిట్స్తో మాట్లాడగలుగుతున్నాను. నేనేమో ఈ పిచ్చేకేమో అనుకుని నేను ఇలాంటివన్నీ నేను నమ్మనాను. మళ్ళీ ఇలా చూసి మీ ఫాదర్ అంటున్నారు తను కూడా నమ్మేవాడు కాదని. మా ఫాదర్ కూడా ఎథిస్ట్. ఓకే. ఇప్పుడు నాకేంటంటే ప్లేన్లో ఒక కొరియోగ్రాఫర్తో మాట్లాడుతూ ఉంటే అవుట్ ఆఫ్ ద బ్లూ మా ఫాదర్ స్పిరిట్ అక్కడ ఉందని వాడు చెప్తూ ఉంటే, ఇదే ఎక్కడో మీరు ఒక గుళ్ళోనో లేకపోతే ఒక అలాంటి అట్మాస్ఫియర్లో జరిగితే అది ఎక్స్పెక్ట్ చేసి ఉండేవాడు నేను. ఇలాంటి అంబియన్స్ లేకుండా జరుగుతుంది. అవుట్ ఆఫ్ నోవే యూనో. నాకు మీ ఫాదర్ కూడా ఎథిస్టే, కానీ ఇప్పుడు నమ్మాలి అంటున్నారు అని చెప్తున్నారు నాతో. నాకు ఒక ఫియరు, ఒక కోపం, ఒక హెల్ప్లెస్నెస్, ఒక ఫ్రస్ట్రేషన్ రకరకాలు వచ్చి లీక్స్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి నేను నా సీట్లో కూర్చుని అసలు ఎట్లా తెలుస్తుంది నేను మా ఫాదరు పోయారని. ఇప్పుడు నేను కొంచెం పాపులర్ పర్సన్ కాబట్టి మా ఫాదర్ పోయినట్టు తెలిసింది. ఇతను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నాడు, కానీ శ్యామక్ దార్ బాంబే అతను. మా ఫాదర్ ఆబ్వియస్లీ ఇక్కడ నేను ఎప్పుడు చేయను. శ్యామక్ దార్కి నా ఫాదర్ ఎలా తెలుస్తుంది ఒక పాయింట్. రెండోది మా ఫాదర్ ఎథిస్ట్, ఆయన నా నాస్తికుడు, అది కూడా తెలుసు. నేనేమనుకున్నానంటే ఏదో ఎక్కడో ఒక రామ్ గోపాల్ ఫాదర్ డైరీ ఇన్ని ఉంటాడు, ఇన్నాక దీనికి ఒక హూలి వేసాడు, అదొకటి. రెండోది ఏంటంటే మా ఫాదర్ ఉన్నారు పోయారు, నాస్తికుడు. అసలు 50-50 ఛాన్స్ ఉంది. 50-50 ఛాన్స్లో ఒక ఛాన్స్ తీసుకోవచ్చు, మా అయితే రాంగ్ అవుతుంది. మీరు కూడా నాస్తికుడు కాబట్టి మేబీ అది కరెక్ట్ ఏదో అని ఇలా సర్ది చెప్పుకున్నా. కానీ నేను సర్ది చెప్పుకోవటానికి నాకు 1-2 minutes టైం పట్టింది. అంటే ఏంటి, అప్పుడు నా నమ్మకం గోడ మీద ఉంది, కొంచెం స్ట్రాంగర్ పుష్ అయితే అటు వెళ్తుంది, లేకపోతే ఇటు వెళ్తుంది. కానీ నేనేమనుకున్నానంటే ఒకవేళ మా ఫాదర్కి నాకు మా ఇద్దరికి తెలిసింది ఒకటి ఏదైనా చెప్పాడు అనుకోండి, మీ ఫాదర్ ఆ రోజు అలా అన్నారంట కదా అని సపోజ్ ఒకటి చెప్పాడు అనుకోండి, నేను ఫినిషే కదా. ఇంకా నెక్స్ట్ కట్ చేస్తే బాలాజీ క్యూ తిరుపతిలో ఫుల్ బొట్టు పెట్టి వేసుకుని కొబ్బరి వరకు ఉంటారు ఇంకా. So what I'm saying, the strength of the experience, it is not about your belief. అలా ఒకళ్ళు నమ్మేవాడు వాడికి జరిగి ఉండదు, నాకు తెలీదు. మీరు జరిగినా మీకు నమ్మకం అదే నేను ఇప్పుడు ఎందుకంటే అది ఆ 1.5-2 minutes ఏదైతే టైం పట్టిందో అది కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టింది నాకు ఇంకొక ఇన్సిడెంట్లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మా మదరు సిస్టరు మా ఇంట్లో రిలేటివ్ ఉన్నారు. ఒక 4-year-old కిడ్. వాడు ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ చెప్పేస్తాడు, ఆన్సర్ రాస్తాడు, ఇంకా మాటలు కూడా రావాడు. ఇది మా ఇంట్లో జరుగుతుంది. ఆవిడ ఎవరైతే మదర్ ఉన్నారో ఆవిడ ఒళ్ళో కూర్చున్నాడు పిల్లవాడు. నేను ఊరికని హ్యూమర్ చేయడానికి 348 into 556 అని అడిగా. ఆ మదర్ ఏమో చూడు అంకుల్ అడుగుతున్నాడు, చూడు అని ఆడు చిన్నపిల్లగా ఉన్నాడు. ఆడికి ఒక బుక్ పెట్టింది, ఒక పెన్ ఇచ్చింది చేతికి, ఆడు రాశాడు ఆన్సర్. ఇప్పుడు నా మొహం చూడండి, నేను అసలు చాలా తెలివితేటలతో చాలా పెద్ద అది నేను ఏదో తెంగరగా మాట్లాడుతున్నాను అనుకుని ఆడు రాసేస్తే నాకు టెన్షన్ వచ్చేసింది. అసలు మా మదర్ సిస్టర్ బాగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి నమ్ముతున్నారు, అయిపోయింది, వాళ్ళకి ఆ ప్రాబ్లమే లేదు. అందుకని నమ్మే వాళ్ళకి అడ్వాంటేజ్ అది. నమ్మని వాళ్ళు ప్రతిదీ ప్రూవ్ చేయాల్సి వస్తుంది, వాడికి వాడు ప్రూవ్ చేస్తారు. సో నేను అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు యాక్చువల్గా, అని ఏంటంటే మదర్ ఏదో చేస్తుంది వెనకాల నుంచి మూవ్ చేయి పట్టుకుని మూవ్ చేస్తాను. అదే సుబ్బారావు డబుల్ డిజిట్ మల్టిపుల్ చెప్పలేను నేను ఏది ఇంజనీరింగ్ అయిపోయి నేను ఎంతకాలం ట్రిపుల్ డిజిట్ మల్టిపుల్ రాస్తున్నాడు అని అయిపోయింది. తర్వాత నేను బాంబే వెళ్ళిపోయాను. నాకేంటి ఎంత డిస్టర్బ్ చేసిందంటే అది కొన్ని రోజులు నిజంగా జరిగిందా అసలు అని నాకు కళ వచ్చిందా జరిగిందా లేదా. ఓన్లీ వే ఐ క్యాన్ ఫైండ్ అవుట్ మా మదర్ని సిస్టర్ని అడిగాను, అది నిజంగా జరిగింది ఆ రోజు అంటే అవునని చెప్పారు అనుకోండి. మళ్ళీ అందుకని అప్పటి నుంచి ఇప్పుడు అడగలేదు నేను.
సో కన్వీనియంట్గా ఏంటి, అది జరగలేదు, నేను ఏమి చూడలేదు. ఎందుకంటే అది లేకపోతే నా మొత్తం బిలీఫ్ సిస్టమ్ మారిపోతుంది. అందుకే మీరు చాలాసార్లు రెసిస్ట్ చేస్తారు. మీరు నిజంగా అది అలాంటిది జరిగినా కూడా నమ్మటానికి రెసిస్ట్ చేస్తారు. అప్పుడు ఏంటి, దానికని ఇది స్ట్రాంగర్. ఇది చామక్ దావర్ ఇష్యూ కన్నా ఇది స్ట్రాంగర్. ఇలాంటి ఇంకోటి ఏదైనా జరగచ్చు. సో అదేంటి, ఆ టైం పీరియడ్ మనం ఎంత డిస్టర్బ్ చేసింది. అలా కొన్ని ఒక 20-30 జరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా అన్బిలీవబుల్ సార్. అంటే మీకు కూడా ఇట్లాంటివి జరిగాయి, మీరు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది అనేది. ఐ డిడ్. మీకు క్లాసిక్ జోక్ ఏంటంటే, ఇప్పుడు ఆ పిల్లల పేరు పెద్దది ఇప్పుడు అండ్ హీఈస్ నౌ ఇన్ ఫినిష్డ్ ఇంజనీరింగ్. ఓకే. అది వీకెస్ట్ మ్యాథ్స్లో. ఇంకా సార్ ఖచ్చితంగా కళ అనుకోవాలి మీరు. ఆడికి అసలు గుర్తు కూడా లేదు అది. యాక్చువల్లీ నేను ఈ మధ్యన ఒక 2 years బ్యాక్ మాట్లాడినట్టు ఇట్ జస్ట్ డజంట్ రిమెంబర్. అది వచ్చి ఒక 6 months వచ్చిపోయిందండి. అది చాలాసార్లు వింటాం మనం, అది వినలేదని కాదు, కానీ మన కళ్ళ ముందు జరిగినప్పుడు అసలు ఇట్ ఈస్ షేకింగ్ అప్. అవును, మీకు అది కొన్ని రోజులు పడుతుందా దాని నుంచి బయటికి రావడానికి. సో కమింగ్ బ్యాక్ టు దయ్య, సో మీరు చెప్తున్నారు నమ్మకం ఉన్నా కూడా ఫీలింగ్ అనేది. సో డీ కంపెనీ చాలా ఏళ్ళు అయిపోయింది. దావుద్ ఇబ్రాహిం యాక్టివ్ అయ్యి కానీ, ఆయన ఒక ఇల్లీగల్ క్రైమ్ లాంటివి చేసి కానీ ఏమైనా చేసి చాలా రోజులు అయిపోయింది. అవుట్ ఆఫ్ నోవేర్ మళ్ళీ డీ కంపెనీ ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు పట్టింది మీకు అంత దగ్గరగా చూసి? దానికి రీజన్ ఏంటంటే, నేను జస్ట్ హార్డ్లీ ఒక 2.5 years ఇప్పుడు నేను సత్య తీసినప్పుడు, కంపెనీ తీసినప్పుడు కూడా అవి రెండు ఒక అంటే ఫిక్షనల్ క్యారెక్టర్స్ కొంచెం బ్యాక్డ్రాప్లో పెట్టి చేసింది. అవును. డీ కంపెనీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులను కలిసాను, ఎవరైతే దావుద్ ఇబ్రాహింతో దొంగరి ఏరియాలో 1980లో ఉన్నారో. అంటే వాళ్ళ కళ్ళతో చూసారు అసలు డీ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అనేది. అది నాకు అంతకుముందు ఉన్న నాలెడ్జ్కితో కంపేర్ చేసిన, ఇంకా నాకు ఎవరితో నేను చేసి చెప్పినా కూడా ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక న్యూనెస్ వచ్చే, ఒక నా అండర్స్టాండింగ్లో ఒక కొత్తను వచ్చింది డీ కంపెనీ గురించి. సో నేను అంటే దావుద్ ఇబ్రాహిం అనేవాడు 1980లో స్టార్ట్ అయ్యాడు. 2015లో ఛోటా రాజన్ అరెస్ట్ అయింది బాలీలో. ఆల్మోస్ట్ 35 years ఒక డీ కంపెనీ అనేది రూల్ చేసింది ఈ టైం. ఈ 35 years ఐ వాంటెడ్ టు క్రానికల్ ముంబై అండర్ వరల్డ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనేది ఒక మహాభారతం లాంటి ఒక సిరీస్ చేయాలని ఒక ఐడియా వచ్చింది అన్నమాట. దానికి నేను నియర్లీ ఒక 2 years నేను స్టడీ చేసి ఈ కంపెనీ మహాభారతం ఎందుకు మహాభారతం అంటే, మహాభారతం అనేది ఎలాగ ఈ దాయాదులు విడిపోయి వేరే వేరే క్యారెక్టర్స్ ప్రజలు. సో కంపెనీ అనేది ఒక రకరకాల మనుషులు కలుస్తారు, పనిచేస్తారు, హైరార్కీ ఉంటాయి, పొజిషన్స్ ఉంటాయి, ఎవరికి ఎక్కువ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అలా ఒక స్ట్రీట్ గ్యాంగ్ లాగా స్టార్ట్ అయింది అది. దావుద్ ఇబ్రాహిం, సాబిర్ కాస్కరన్ బ్రదరు, అలం జైబ్, అమీర్జాదా, చోటా షకీల్ అని ఒక 5-6 మనుషులు కలిసి ఒక గ్యాంగ్ నడిపారు. చిన్న వీధి రౌడీ గ్యాంగ్. అక్కడి నుంచి ఒక స్టేజ్లో ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ అయిపోయింది. ఆ గ్యాంగ్ ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వచ్చింది అనేది స్టోరీ మాట బేసిక్. సో ఆబ్వియస్లీ నాకు మహాభారతం అనేది అదే. అంటే ఇంత టైం ఎందుకు పట్టింది మీకు ఇంత నేరుగా? అంటే గ్రాప్ చేయడానికి టైం పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి 2014-13 ఆ టైం నుంచి అండర్ వరల్డ్ అనేది ఫినిష్ అయిపోయింది. అవును. ఎవరెవరైతే దాంట్లో ఉన్నారో బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళు వేరే చేస్తున్నారు, కొంతమంది జైలు నుంచి బయటకు వచ్చారు, కొంతమంది ఇలా, వాళ్ళందరూ ఇప్పుడు ఓపెన్ అయ్యారు చెప్పడానికి. ఆ టైంలో ఇంటర్నల్ మెంబర్స్ కాబట్టి దే ఆర్ వెరీ సీక్రెటివ్ అబౌట్ థింగ్స్. ముఖ్యంగా ఒక మనిషి అప్పాచాచా అని ఒక 79-year-old పర్సన్ కలిసాం. అతను యాక్చువల్గా డీ గ్యాంగ్లో ఉండేవాడు ఆ టైంలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఫాదర్ ఉందనుకోండి, గాడ్ ఫాదర్ యాక్చువల్ స్టోరీ అల్ కపోన్ జరిగింది 1930లో. 1970లో సినిమా తీశారు. 40 years. కానీ 1970 టైంకి వెళ్ళిపోయింది అసలు. మాఫియా అనేది లేదు 70s ఆ టైంకి. ఇది అమెరికాలో నేను చెప్పేది యూనో. సో కథ ఎప్పుడు చెప్పినా మీరు మహాభారతం అనేది అయి ఉంటే 2000 సంవత్సరాల క్రితం అయింది. నాకు వచ్చిన నాలెడ్జ్ మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీరు ఎప్పుడైనా కలిసారా దావుద్ని? ఒకే ఒక్కసారి నేను ఫోన్లో మాట్లాడాను, కానీ
ఫోన్లో మాట్లాడాను కాబట్టి 100% దావుద్ అని యు చెప్పాను. ఆర్ నాట్ షూర్. ఐ కాంట్ బి షూర్. ఏం మాట్లాడారు? చాలా చాలా ఫామ్ అండి, హార్డ్లీ 20-30 seconds. అంటే ఒకటి ఉంటుంది అండి, డాన్ అనగానే అండర్ వరల్డ్ డాన్ అనగానే ఏం మాట్లాడారు? ఇట్స్ లైక్ వెరీ వెరీ సాఫ్ట్ స్పోకెన్. నాకంటే నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే దావుద్ బైక్ హలో బోలని ఇచ్చాడు. అది మాట. సో ఇప్పుడు कैसे राम साहब पिक्चर देखा आपका कंपनी बहुत अच्छा है, చాలా చాలా ఫార్మల్ లైన్స్. సో అది అంటే అతను ఇన్సైడర్, నాతో ఎవడైతే మాట్లాడుతున్నాడో అతను చెప్పాడు కాబట్టి నేను నమ్మాలి, బట్ ఐ కాంట్ బి షూర్. ఎందుకంటే దావుద్ ఈజ్ వెరీ వెరీ సీక్రెట్. 30 years నుంచి ఒక ఫోటో బయటికి రాలేదు. ఆయన ఏదో ఫోన్ మాట్లాడేదో లేకపోతే ఇలా స్టైల్ అవన్నీ పాతవి, చాలా 1986 ఫొటోస్ అయినాయి. ఇప్పుడు దాకా ఎలా ఉన్నాడు ఎవరికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. మీ ఒపీనియన్ ఏంటి దావుద్ మీద? డీ కంపెనీ అంటే ప్రపంచం మొత్తానికి ఒక అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనేది మాత్రం నా ఒపీనియన్ దావుద్ మీద. అంటే ఇది నేను ఇన్ని సోర్సెస్ దావుద్ బాగా తెలిసిన వాళ్ళు నాకు అట్లీస్ట్ 5 కలిసినా. 5 డిఫరెంట్ వర్షన్స్ చెప్పారు. నా ఉద్దేశం అన్నీ కరెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మనిషి ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. మీరు నాతో వెళ్ళే ఉంటారు, మీ ఫ్రెండ్స్తో వెళ్ళే ఉంటారు, మీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళే ఉంటారు, రకరకాల వాళ్ళతో ఆ పరిస్థితులు బట్టి దాన్ని బట్టి. నేను మొత్తం ఓవరాల్గా గ్యాదర్ చేసింది హైలీ ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎంటర్ప్రనర్. క్రైమ్ని క్రిమినల్ అవ్వాలని ఏమి ఉండకూడదు, సక్సెస్ అవ్వటానికి క్రైమ్ వాడచ్చు, అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ దావుద్. సో బికాస్ ఆఫ్ దట్ 1980లో స్టార్ట్ అయినాక 1984 నుంచి తను అసలు క్రైమ్ చేయలేంతవరకు. ఏమాత్రం క్రైమ్ చేసినా మన ఉద్దేశంలో క్రైమ్ అని మేము అనుకుంటాం, మ్యాక్సిమం 3 to 4 years చేసేది. కానీ డీ కంపెనీ వేరు. డీ కంపెనీ ఇస్ నథింగ్ విత్ దావుద్. డీ కంపెనీ రీసెడ్ కంపెనీ కాదు, అది కేవలం అతను ఉన్న ఎక్స్ట్రాడినరీ విజువలైజేషన్ తోటి తను ఎలా దాన్ని స్ట్రక్చర్ చేశాడు అన్న దాని మీద మీడియా ఇచ్చిన పేరు అది కంపెనీ. సో డీ కంపెనీకి సంబంధించి కొన్ని 100 మంది గ్యాంగ్స్టర్స్ ప్రవేశారు. వాళ్ళకి దావుద్ ఇబ్రహీంకి సంబంధం లేదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ ఈస్ మై టేక్ ఆన్ దావుద్ ఇబ్రహీం. అలాగే 93 బ్లాస్ట్ అయింది అనుకోండి, అది ప్రైమ్ అక్యూస్డ్. దాంట్లో ప్రైమ్ అక్యూస్డ్ అయినా కూడా 13 years ట్రయల్ జరిగింది. దావుద్ ఇబ్రహీం మీద ఒక్క సింగిల్ మటీరియల్ ఎవిడెన్స్ కానీ, ఐ విట్నెస్ కానీ, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ పట్టుకోలేరు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ ఉన్న పరిస్థితిలో దావుద్ ఇబ్రహీం ఒకవేళ వచ్చి సరెండర్ అయితే దే విల్ హ్యావ్ టు ఎక్విట్ హిమ్. కానీ ఎందుకు ఇంత ప్రయత్నాలు? బట్ ఐ బిలీవ్ హీస్ అన్ ఎక్స్ట్రాడినరీలీ ఇంటెలిజెంట్ మ్యాన్, విచ్ ఈస్ అ స్పిరిట్ ఐ వాంటెడ్ టు క్యాప్చర్ ఇన్ డీ కంపెనీ. సో ఈ మూవీ ఎంతవరకు అంటే ఆయన హ్యూజ్, ఆయన సామ్రాజ్యం కావచ్చు, ఆయన చేసినవి కావచ్చు, అతని గురించి తెలిసిన విషయాలు చాలా రకాలు విని ఉంటారు, ఎంతవరకు చూపించారు డీ కంపెనీ? డీ కంపెనీ టెక్నికలీ అంటే 8 seasons చేస్తున్నాం. సిరీస్ 8 seasons. సీజన్స్ సారీ, ఓకే, 8 seasons. ఈచ్ సీజన్లో 10 episodes ఉంటాయి. ఓకే, 45 minutes. అంటే టోటల్ ఆల్మోస్ట్ మీకు 70 to 80 hours ఆఫ్ స్టోరీ. దాంట్లో దావుద్ ఇబ్రహీం 2 seasonsలో ఉంటాడు. ఓకే, మిగతా అంతా వేరే అట్లా వెళ్ళిపోతుంది. అంతేలేండి, మీరు చెప్పినట్టు ఆయన చేసిన క్రైమ్ చేసిన డైరెక్ట్గా చేసిన చాలా తక్కువ. సో అతను ఇప్పుడు ఇంకొకటి వచ్చింది ఏంటంటే, ఈ డీ కంపెనీ అనేది బ్యాక్గ్రౌండ్లో దావుద్ ఉండి నడిపిస్తూ, అంటే ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి సినిమా తీయించుకుంటున్నాడు అనేది ఈ మధ్యలో సోషల్ మీడియాలో వచ్చింది. మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ వరల్డ్ అనేది ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుందండి? ఎవరైనా ఇన్వెస్ట్ చేసేది రెండింటి కోసం. ఒకటి పేరు, 2 మనీ. అండర్ వరల్డ్ కూడా ఇన్వెస్ట్ చేయాలంటే అండర్ వరల్డ్ ఏ అవసరం ఉంది? బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారు? మీరు లీగల్గా అంటే లాభం కోసం కాకపోవచ్చు, లాభం కోసం కాకపోవచ్చు ఇన్వెస్ట్మెంట్. అదే అంటున్నా, లాభం కోసం అనే చేస్తారు, పేరు కోసం అనే చేస్తారు. ప్రొడ్యూస్ బై దావుద్ ఇబ్రహీం రాకపోతే ఏంటి, ఎందుకు చేస్తారు? దావుద్ అని కాదు, ఎనీ అండర్ వరల్డ్, ఈవెన్ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి అండర్ వరల్డ్ కనెక్షన్ ఉన్నాయి అన్నీ చెప్పారు కదా, అంత బూతది, నథింగ్ ఈజ్ ట్రూ. వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తారు, అంతకన్నా ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు లేదు దానికి. ఒక సందర్భంలో మీరే చెప్పారు, ఈ డాన్స్కి అండర్ వరల్డ్లో ఉండే వాళ్ళ క్రిమినల్స్కి అంటే ప్రొజెక్ట్ అవ్వాలని ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుందని చెప్పారు. అది ఎవరికి ఉంటుందంటే ఈ చిన్న వాళ్ళకి, షకీలు, ఈ అబూ సలం, ఇలాంటి వాళ్ళకి. దావుద్ ఇబ్రహీం ఆల్వేస్ మెయింటైన్ ట్రెమెండస్ డిగ్నిటీ.
తను దుబాయ్లో షేక్ తోటి లంచ్ చేస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద పార్టీలు వేస్తూ ఉంటాడు. వెరీ హై ఫ్లయింగ్ పర్సన్. యా. సో ఇక మీ ట్వీట్స్ విషయానికి వద్దాం. రీసెంట్గా తారక్ గురించి ఒక ట్వీట్ చేశారు. ఏంటి అంటే అఖిల్ని అడిగితే అమ్మాయిల పరిస్థితి ఏంటి అని చెప్పి, ఏంటి మీ అది ఉద్దేశం? వాళ్ళు చేసుకుంటుంటే అమ్మాయిలు ఏమైపోతారండి. అది 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 నా ఉద్దేశం. అది ఓకే, అది అంటే ఎక్కువ రకంగా రీచ్ అయింది. అంటే ఇతరుని ఎట్లా గెలుతుంటే అమ్మాయిని ఎట్లా గెలుతారు అనేది కొంతమంది అట్రిబ్యూట్ చేస్తారు. అది కూడా అర్థం అయిపోతే నేనేం చేయలేను. అండ్ కుంభమేళా గురించి ఒక ట్వీట్ చేశారు. యా. కుంభమేళాని జమాతుద్దావని రెండింటిని కంపేర్ చేస్తారు. ఏంటంటే అది ఇప్పుడు ఆ టైంలో 1 year బ్యాక్ వాళ్ళు ఎన్నో వందల మంది, నాకు సరిగ్గా నంబర్ గుర్తులేదు, మేబీ సమ్ 2,000-3,000. దానికి మనం ఓహో ఆహా అన్నీ అరిచేసి ఇప్పుడు పెండమిక్ ఇంతకాలం దాని గురించి అర్థమైన తర్వాత కూడా లక్షల మంది కాంగ్రిగేషన్ మనం కంట్రోల్ చేయలేకపోతే ఎవరిది ఎక్కువ తప్పు అన్నట్టు పెట్టాను. రైట్. మీరు ముంబై ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను, అక్కడ జరుగుతున్న డ్రామాని బేస్ చేసుకుని ఆ స్టోరీ మొత్తాన్ని ఒక స్టోరీ రైటర్ రాస్తే విల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ అని చెప్పి రాశారు. సో ఏంటంటే దాని మీద మీ ఒపీనియన్, అక్కడ జరుగుతున్న ఇష్యూ మొత్తం ఎంత అన్బిలీవబుల్గా ఉందంటే ఎవడన్నా అలాంటి స్టోరీ చెప్తే ఇల్లాజికల్గా ఉందని కొడతారని చెప్పారు. కానీ రియల్ లైఫ్ అనేది అంత స్టూపిడ్గా ఉంటుంది. ఇప్పుడు అసలు జరగలేదు అనుకోండి, ఎవడన్నా చెప్తే రిచెస్ట్ మ్యాన్ ఇంటి బయట స్కార్పియో కార్ పెట్టి ఎల్టన్ 6 పెట్టి అదేమి చేసినప్పుడు అదే పోలీస్ ఆఫీసరు అని చెప్తే అక్కడే ఆపేస్తారు కదా. ఏంటి మొత్తం ఎపిసోడ్ మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు సచిన్ వాజే కావచ్చు, అంబానీ ఇంటి ముందు కారు పెట్టడం, బెదిరించడం కావచ్చు, సిపిని ట్రాన్స్ఫర్ చేయడం, హోమ్ మినిస్టర్ రిజైన్ చేయడం, ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఐ నో ఎ లాట్ అబౌట్ దట్ బట్ ఐ కాంట్ టెల్ ఇట్ నౌ. అంటే దాని రీజన్ బికాజ్ ఐ నో ద ఎగ్జాక్ట్ రీజన్ ఆల్సో. ఓకే. సో దాన్ని పొలిటికల్గా కూడా తీసుకెళ్తున్నారు. అంటే పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంది, బట్ మెయిన్ రీజన్ చాలా చాలా సింపుల్, చాలా సింపుల్. నిజాం సాగర్ ఎలక్షన్స్ గురించి, క్యాండిడేట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ గురించి నేను తన పేరు కూడా తెలియదు. నాకు పులి నచ్చింది. పేరు మర్చిపోయాను. నేను చేసింది పులిమల. ఓకే, చిరుతపులి. చిరుతపులి. అండ్ రీసెంట్గా విన్నాము జగన్మోహన్ రెడ్డి మీద సినిమా తీస్తున్నారని చెప్పి, నిజమా? నేను విన్నా. వినడం మీరు చెప్పలేదు, నేను కూడా విన్నా. వినడమే. అవును కాదు కూడా మీడియా చెప్తుంది మళ్ళీ తర్వాత. అందుకే మిమ్మల్ని డైరెక్ట్ సోర్స్ని అడిగితే తెలిసిపోతుంది. అదే, నేను మీడియా ఎక్కడి నుంచి ఉందో నాకు తెలియదు, నేను మీడియా నుంచి విన్నా. సో గతంలో ఒకసారి కేసీఆర్ మీద సినిమా తీస్తాను, కేసీఆర్ ఇక్కడ విన్నింగ్ గురించి, ఆయన జర్నీ గురించి ఏంటి, ఏమైంది? ఐ స్టిల్ మేక్ దట్ బట్ ఇట్ టేక్ సమ్ టైం. ఏపీలో కమ్మ రాజ్యంలో కడప పెట్టింది, మేబీ తర్వాత పేరు మార్చి ఇక్కడ రెడ్డి రాజ్యంలో వెలమదొరలు అనే సినిమా తీస్తే తీయగలరా, తీసి రిలీజ్ చేయగలరా? దాంట్లో అంత డ్రామా ఉందని నేను అనుకోవట్లేదు ఫస్ట్. అంటే ఇక్కడ జరిగిందా? నేను అక్కడ జరిగిన దాంట్లో ఒక యునిక్ సిచ్యువేషన్ వచ్చింది. విజయవాడ లాంటి చోట మొత్తం అందరూ రెడ్లు రావటం అనేది ఎప్పుడు కని విని ఎరగని ఆస్పెక్ట్. అది దాని మీద ఇన్స్పైర్ చేసింది అది. ఓకే. అండ్ ఈయన మీద లోకేష్ మీద ఒక ట్వీట్ చేశారు, సేమ్ అదే తారక్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళిద్దరు సెల్ఫ్ లవ్. వాళ్ళిద్దరు ఏంటి నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు అంతమంది అమ్మాయిలు ఉంటే తను తానే సెల్ఫీ తీసుకుంటాడంటే అది దాని గురించి. ఆడజాతికి ముగింప, స్త్రీ జాతికి అమ్మాయిని ఇన్సల్ట్ చేసినట్టు కదా. అంటే వాళ్ళతో తీసుకోకుండా అంటే నేను లోకేష్ ప్లేస్ లో నేను అమ్మాయిల ఫోటోలు తీసేవాడిని. అది ఓకే. సో ఇంకొక ట్వీట్, ఐ నెవర్ న్యూ డాన్ బల్జీరియన్ గురించి. ఏంటి ఆయనకి మీకు సిమిలారిటీస్ ఏంటి? మీరు ఎందుకు ఫోటో చూస్తారు కదా, అదొకటేనా? ఈజ్ ఎ ప్లే బాయ్ అండ్ రిచ్ పర్సన్, ఈ థ్రోస్ లైక్ పార్టీస్ కానివ్వండి. ఐ వాజ్ ఓన్లీ కాంటాక్టింగ్ విత్ ద గర్ల్స్. ఓకే, ఆ ఒక్క ఆస్పెక్ట్లో ఉన్నానంట. ఓకే, ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? లైక్ అంటే డీ కంపెనీ తర్వాత వాట్ ఆర్ ఇన్ ద పైప్ లైన్? ఇంకా పేర్లు పెట్టలేదు, క్వైట్ ఎ ఫ్యూ ఆర్ దేర్. అంటే మీరు కరోనాలో మీరు తీసుకున్నంత అడ్వాంటేజ్ ఎవరు తీసుకొని ఉంటారు? అంటే మీరు అంత వేగంగా సినిమాలు చేసి రిలీజ్ చేయడం, మీకు తీయడానికి ఇబ్బంది ఉండట్లేదు, బట్ రిలీజ్ చేయడానికి ఇబ్బంది కనపడుతున్నట్టు బికాస్ ఆఫ్ థియేటర్ సిచ్యువేషన్. కానీ మనకి ప్రోడక్ట్ తయారీ రెడీగా ఉన్నప్పుడు ఇట్ విల్ కమ్ ఇన్ సమ్ అదర్ టైం. నేను టైం వేస్ట్ చేయలేదు, మీ పని మీరు చేస్తున్నారు, నా పని నేను చేస్తున్నాను. సో దానివల్ల ప్రొడక్షన్కి లాస్ కానీ అట్లా ఏమో
యూ థింక్ ఇదంతా ఆలోచించేసింది కదా, ప్రొడక్షన్ లాస్ ఎట్లా ఉంటుంది. సో కరోనాకు సంబంధించి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంటే ఇప్పుడు థియేటర్స్కి మీ ఆస్పెక్ట్ రేషియో 100% ఆక్యుపెన్సీ ఇచ్చారు, కానీ నైట్ కర్ఫ్యూలని లేకపోతే ఎక్కడో చిన్న చిన్న ఏర్పాటు చేయడం కానివ్వండి, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడం, మాస్కులు పెట్టుకోవడం, మిగతా అన్నీ వదిలేయడం. ఏమంటారు, నైట్ పబ్బులు ఓపెన్ ఉంటుంది, బస్సులు ఓపెన్ ఉంటుంది, అన్నీ 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 నడుస్తుంది. నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్ అండర్స్టాండ్ ఆ ఫ్యాక్ట్, ఏ ఫ్యాక్టర్స్ తోటి ఏది ఓపెన్ చేస్తారు, నైట్ కర్ఫ్యూ ఎందుకు పెడతారు అనేది నాకు అంత అవగాహన లేదు. బట్ ఐ బిలీవ్ కొన్ని చోట్ల మీకు అసలు ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఉంటుంది, కానీ ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుంది. యూనో అలాగా దే హ్యావ్ టు టేక్ ఇట్. అంటే కొంత దాంట్లో 50% ఎఫెక్ట్ అవ్వచ్చు, 70 అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. బట్ అన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏదో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కానీ మనకు తెలియని ఒక మంచి కూడా జరగవచ్చు. సో ఐ థింక్ ఆ ఫ్యాక్టర్స్, ఆ నాలెడ్జ్ అంతా లేకుండా దాని మీద కామెంట్ చేయడం అనేది మీనింగ్ లేదనుకోండి. అంటే ఒకవేళ మీరు ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తారు అంటే లైక్ అంటే దాన్ని కట్టడి చేయడానికి? నేను ఆ స్థానంలో ఉంటే అన్నీ వదిలేసి నేను వేరే కంట్రీకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు వేరే వాళ్ళకి సేవ చేసే ఉద్దేశం నాకు లేదు. కామెంట్ చేయడం ఈజీగా కనపడుతుంది, కానీ దాన్ని ట్యాకిల్ చేయడం అనేది అదే ట్యాకిల్ నేను చేయను, అందుకని వెళ్ళిపోతాను నేను. మీ చావు మీరు చావని వెళ్ళిపోతాను నేను. మీ చావు మీరు చావని, నా చావు నేను చేస్తాను అని చెప్తాను. ఓవరాల్గా కంట్రీలో చూసుకుంటే మహారాష్ట్రలో కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అండ్ మీరు ముంబైలో ఉంటూ ఉంటారు. వాట్స్ యువర్ ఒపీనియన్ దట్? అంటే మహారాష్ట్రలో వన్ వెరీ లాజికల్ థింగ్ ఈజ్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే మీకు అంత థిక్లీ పాపులేటెడ్ సిటీ అనేది ఎక్కడ ఉండదు. ముంబై. ఇంకోటి ఎవ్రీబడి గోస్ టు బాంబే. ఇప్పుడు కల్కట్టా కూడా మీకు టెక్నికలీ హైలీ పాపులేటెడ్ సిటీ అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ యాజ్ పాపులర్. అన్ని చోట్ల నుంచి బాంబేకి వెళ్తారు, బాంబే నుంచి. అందుకని ఆబ్వియస్లీ ది ఛాన్సెస్ ఆఫ్ maximum spike to happen will be there. The norms taking by Maharashtra government ఏంటి అంటే కరెక్ట్గానే ఉన్నాయి అనుకుంటున్నాను. అది కూడా అందుకు ఇందాక చెప్పాను కదా, ఐ నో ఐడియా ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.